ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి అని చెప్పి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని చాలామంది వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి చెందిన కొంతమంది కుటుంబాలతో తిరుపతి స్వామివారిని దర్శించుకుందామని లేరు. అయితే నా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లు తీసుకునే క్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో కంచరపాలెంకి సంబంధించిన శాంతి అనే వ్యక్తి మరణించింది. ఇది నిజంగా బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా శాంతి కుటుంబ సభ్యులతో ఎవరైతే శాంతి భర్త వెంకటేశ్వర స్వామి మాలేశారు, వాళ్ళ అబ్బాయి కూడా మాలేశారు. అయితే ఇద్దరు కూడా మాల్లో ఇరుముడి సమర్పించేందుకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు అయితే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో శాంతి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈరోజు ఏదైతే కంచరపాలెం శాంతి అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వద్ద ఉన్నాం. శాంతికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు, వారి అత్తగారు ఉన్నారు. పూర్తిగా వారి అత్తగారిని ఇప్పుడు మనం చూస్తే శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. నిజంగా ఆవిడ బాధపడుతూ ఉన్నారు. ఒకసారి వారి అత్తగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు తల్లి, శాంతి ఏమవుతుంది మీకు? మా కోడలండి మంగళవారం నైట్ వెళ్ళారు. ఈరోజేమో ఈ కొబ్బరి తెలుసు టీవీ ద్వారా మా కవులు చెప్పలేదు. మరి తండ్రి లేని బిడ్డడు అయిపోండు, చదువుకున్న పిల్లడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఉంటాయా? శాంతికి ఎన్ని సంవత్సరాలు? 35 ఉంటాయి. ఎప్పుడు మీరు ఇద్దరు తిరుపతి ఎప్పుడు వెళ్ళారమ్మా? మంగళవారం వెళ్ళారు, తిరుమలకి వెళ్ళారు. ఈ ఆలస్య చచ్చిపోయిందని టీవీలో చూపించారు. అది ఆలకించి గుండెలు బాదుకో. మరి ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో ఆ బిడ్డడికి తల్లిపోయినందుకు ఒక ఉద్యోగం అడిగితే చాలు, వాడు బతుకుతాడు. తండ్రి అలాగే ఇంకా తాగుబోతే అయిపోడు చూడు. అదే ప్రభుత్వాన్ని కోరుకునేది. అతని దయతల్లి. ఇప్పుడు మాల్లో వెళ్ళారా తల్లి? మాల్లోనే వెళ్ళారమ్మ. తండ్రి కొడుకు మాల వేశారు. మా కోళ్ళు మాల వేయలేదు, మామూలుగా వెళ్ళి వైకుంఠ పాలెం వెళ్ళిపోయింది. ఇంక తిరిగి రాలేదు. బాగా చూసుకున్నదే మిమ్మల్ని అత్తగారు? అన్నీ మమ్మల్ని బాగా. మరి వాళ్ళే పోషకారం కాదు బాబు. ఆ పిల్ల ఈ టాపీ పనులు చేసేది. నా కొడుకు దాటోళ్ళు ఉంటే వేసాడు, లేకపోతే లేదు. వీళ్ళు చాలదనేసి ఇంద్రనారం పోరుకి వెళ్ళిపోయి చదువుతుండ్రు కదా, పెన చదువుతుండ్రు అని ఆ గుంటడు వీళ్ళు తీయమంటే అక్కడ తీసుకొని ఉండిపోయి ఇదమ్మ జరిగింది. శాంతే పనికి వెళ్ళి మిమ్మల్ని అన్నీ తీసుకొచ్చి అత్తగారిని మాంగారిని బాగా చూసుకున్నది. శాంతే పనికి వెళ్ళి చేసేది, ఆవిడే చూసేదమ్మ. నా కొడుకు మాకు తాగుబోతు. మరి ఏం చేస్తా. ఇప్పుడు అదే నాకుంటా పోయింది. మమ్మల్ని వదిలేసింది ముసలి వెళ్ళి. అది పోయింది, దాన్ని పట్టుకోదు. మరి ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో మాకు తెలియదు. ఆ ప్రభుత్వమే ఆ కుర్రాడు ఒక ఉద్యోగం ఇస్తే బిడ్డడు బతుకుతాడు. మరి అలాగే తండ్రి చోటు కదా, అది వాళ్ళు అయిపోయినా బాగొద్దు. అదే నేను కోరుకునేది. ఏసేదైవా. ఇప్పుడు శాంతిని ఇక్కడ తీసుకొస్తున్నారమ్మా? తీసుకొస్తా. రాత్రి 10-11 అవుతుంది. రాత్రి 10-11. సో ఇది ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే వారి అత్తగారు చెప్తా ఉన్నారో చాలా బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. ఎందుకంటే మాకు కుటుంబ పరంగా శాంతి అన్నీ చూసుకునేది. శాంతి మమ్మల్ని అంటే కుమారుడు ఉన్నాడు, కానీ కుమారుడు తాగేసి మద్యానికి బానిసయ్యి సరిగా చూసుకునేవాడు కాదు. అయితే శాంతి మమ్మల్ని చక్కగా ఎప్పుడు చూసుకునేది. కోడలైనా కూడా కన్న కూతురి మాదిరి మమ్మల్ని చూసుకునేది. ఇప్పుడే ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆమె అత్తగారు ఈ వయసులో దుఃఖిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు శాంతి అక్కగారు కూడా ఉన్నారు. శాంతి అక్కగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు తల్లి, నీ పేరమ్మా? జయలక్ష్మి అండి. జయలక్ష్మి. ఈ వార్త తెలిసిన తర్వాత ఏమనిపించింది? ఏమని తండ్రి పోయింది కదండి. ఆ పిల్లడికి ఆ తల్లి అంటే ప్రాణం. మా తమ్ముడు తాగుబోతులైనా సరే బాగానే చూస్తుందండి. అత్త మామకు బాగానే చూస్తుంది. అన్ని విధాలుగా అనుకుంటే కష్టపడుతుంది. ఒడ్లో మనిషి బందోబస్తు మంచి. ఆ జబ్బు జ్వరం ఏమీ లేదు. ఏమి కాకుండా 3వ ఫ్లోర్ ఎక్కిపోతే దిగిపోద్ది మోటార్లతోటే. టాపీ పనికి వాటికి వెళ్తుంది, సిమెంట్ పనికి, సున్నం పనికి, ఏ పని అయితే పనికి వెళ్ళిపోద్ది.
సాయంకాలం అప్పటికి ఇంటికి వచ్చాక అత్త మామకి అందరికీ చూసుకునే ఉంటుంది. సడాలు మంది యాత్రలకు వెళ్ళింది, మరి యాత్రలకు వెళ్ళి ఏడు జరిగిందో తెలీదు. ఊపిరి తాత్రాట్లు అందలేదు, మనిషి అంటుపోయారు. ఆమెసం పడిపోయి చచ్చిపోయింది, తొక్కేశారు కూడా అంట. అదేనండి. మీకు తోబుట్టువేనమ్మా? కాదండి, వదిన, నా పిన్నిని అవుతానండి. మా మరదలో తమ్ముడి భార్య. ఓకే. సో ఫస్ట్ నుంచి శాంతి మీరు అందరూ కలివిడిగానే ఉండేవారు? కలిసానండి, బాగానే ఉంటాం. ఇప్పుడు ఆవిడే మొత్తం పనికి వెళ్ళి అందరినీ చూసుకునేది. ఈరోజు మొన్నటి వరకు మన మధ్య తిరిగిన మనిషి ఈ రోజు లేదు, ఒక్కసారిగా దూరం అయింది. దూరం కదండి, అది కోల్పోయాం కదండి. ఈరోజు మళ్ళీ మనిషి అంతా మాకు కొరుకు వస్తారు ఎంతవరకు వరకు. అయినా సరే అంత దేశానికి వెళ్ళడం అనుకుంటే దేశానికి అడిగి మాకు ముక్కాస ఏకాదశి అంట. ఏకాదశి ఎక్కడైతే ఏకాదశి అండి, ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తుందండి. ఎప్పుడు తిరుపతి వెళ్తారు, తల్లి ముగ్గురు కూడా తిరుపతి వెళ్తారు. తిరుపతి ఎప్పుడు పూజలు పిచ్చి ఎక్కువ, చాలా ఎక్కువ వాళ్ళకి. పూజలు లేకపోతే ఏముండదు, ఒంటిపూట భోజనమే మళ్ళీ తింటుంది, నైట్ టిఫిన్ మళ్ళీని. అంత బాడీ మనిషి కూడా. అదే తన పిల్లలకి ఏంటంటే ఆ పిల్లడి గురించి ఏమైనా ఇస్తారు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అదేమో మరి ఆ ఆలోచనలో మనం ఏమి లేవండి. అది ఇస్తాము ప్రభుత్వానికి, అటు రుణపడి ఉంటాడు. ఎందుకంటే తల్లి పోయింది కాబట్టి ప్రభుత్వం కానించి ఆ పిల్లడికి చదువుకున్నాడు కాబట్టి ఏదో ఇంత కొద్ది చిన్న జాబ్ ఇచ్చినా చాలు, వాళ్ళ తల్లిని పెంచుకుంటాడు, తండ్రిని పెంచుకోనికి. తండ్రి చొత్త తాగుబోతాడు కూడా, ఏ ఆధారం కూడా లేదు, ఇల్లు లేదు, పొల్లు లేదు. ఇచ్చిన రేషన్ కార్డు మీద బియ్యం మీద తినడము. ఆ పిల్లని ఒక్కటి చదివించుకుంటున్నాడు, భర్త భార్య కూలి పనికి వెళ్ళి ఆ పిల్లని ఒక్కటి చదివిస్తున్నారు. ఆ పిల్లడు డిగ్రీ చేశాడు. ఆ పిల్లడికి ఇంకొనుకుంటున్నాం ఏదో ప్రభుత్వానికి కానీ ఏదైనా ఆధార్ కావాలని అనుకుంటున్నామండి. అది మీరు ఏం చేస్తారో మరి మీ చిత్తమేంటి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు మాలేసి అక్కడ దర్శనం వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారమ్మా దర్శనం? మంగళవారం నాడు వెళ్ళారండి, జనంభూమికి వెళ్ళారు. ఈ విషయం తెలిసిందండి. బాడీ కూడా చాలాసేపు ఇవ్వలేదని అన్నారు, ఇవాళ బాడీ తీసుకొచ్చారంటండి. ఎంఆర్ఐ గారు వచ్చారు, అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారండి. వెచ్చిలు వేసినప్పటికీ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ చెప్పిన తర్వాత బాడీ వచ్చిందమ్మా అన్నారు. ఎంఆర్ఐ గారు అన్నారమ్మా నైట్ 10-11 అవుతుంది బాడీ రాప్పటికి, లేదంటే 3 అవుతుంది. ఈలోగా నైట్కి అంతా మట్టుకు రన్ అవుతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఆపదమ్మా, వచ్చేస్తుంది. ఈలోగా మట్టుకు 5కి 3కి రాదమ్మా బాడీ అని అన్నారు అయ్యారు. నైట్ తీసుకొస్తారంటే రేపు తెల్లవారు 3-4 వస్తుందండి. ఇది పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో శాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి అత్తగారు కావచ్చు, వాళ్ళ ఆడబొడిచి కావచ్చు, పూర్తి స్థాయిలో అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. దుఃఖ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయారు. ఏదైతే ఇప్పుడు ఎవరైతే శాంతి భర్త ఉన్నాడో ఆయన మద్యానికి బానిసై కుటుంబాన్ని సరిగా చూసుకోడు. సో ఇప్పుడు కొడుకు ఎవరైతే ఉన్నారో చేతికి అందివచ్చిన కొడుకు ఇప్పుడు చదువుకుంటున్నాడు, డిగ్రీ కూడా చేశాడు. అయితే ఇప్పుడు శాంతి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండేది, శాంతి మమ్మల్ని అందరినీ పెంచి పోషించేది, పనికి వెళ్ళేది, ఎంత కష్టమైనా కూడా పని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది కాదు, పనికి వెళ్ళేది, దైవభక్తి చాలా ఎక్కువ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే కుమారుడు ఉన్నారో కుమారుడు ఇప్పుడు తల్లి లేని పిల్లడైపోయాడు, వాడికి ఒక ఆధారం, ఒక మార్గం చూపించాలి, అంతకుమించి మాకేం అవసరం లేదు, ప్రభుత్వం నుంచి మాకు ఆ సహకారం అందించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆ దుఃఖ సందర్భంలో బాధపడుతూ కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శాంతి కుమారుడి కోసం ఆలోచిస్తూ ఉన్నారో. మరోవైపు ఏదైతే ఇప్పుడు తిరుపతి నుంచి శాంతి మృతదేహాన్ని తీసుకొస్తూ ఉన్నారో, అంటే ఈరోజు మేబీ రాత్రికి కానీ రేపు తెల్లవారుజాముకి కానీ తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.